మేము వెళ్ళవలసి వచ్చింది. We had to go. మీరు వెళ్ళవలసి వచ్చింది. You had to go. వారు వెళ్ళవలసి వచ్చింది. They had to go. అతను వెళ్ళవలసి వచ్చింది. He had to go. ఆమె వెళ్ళవలసి వచ్చింది. She had to go. అది వెళ్ళవలసి వచ్చింది. It had to go. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఈరోజు క్లాసులో మనం హ్యాడ్ టు అనేది ఎలా యూస్ చేయాలి అనేది నేర్చుకుని ప్రాక్టీస్ చేద్దాము. తర్వాత వీడియో ఎండింగ్లో మీకు ప్రాక్టీస్ కోసం ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను, అది కూడా చేయండి. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. జనరల్గా మనం డైలీ లైఫ్లో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు పాస్ట్లో అంటే నిన్న కానీ లేదా మొన్న కానీ లేదా లాస్ట్ వీక్ కానీ లేదా లాస్ట్ మంత్ కానీ లాస్ట్ ఇయర్ కానీ లేదా పాస్ట్లో ఏదైనా ఒక టైంలో ఏదైనా ఒక పని చెయ్యవలసి వచ్చింది అని చెప్తూ ఉంటాము. ఓకే, ఏదైనా ఒక పని చెయ్యవలసి వచ్చింది అని చెప్తూ ఉంటాము. అంటే ఆ పనిని మన ఇష్టపూర్వకంగా కాకుండా ఏదో కారణం వల్ల చెయ్యవలసి వచ్చి చేసాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ ఎట్ దీస్ టూ కేసెస్. ఫస్ట్ వన్, yesterday I wanted to go to Hyderabad. I went to railway station, but I was a bit late, so I missed the train. Then I had to go by bus. ఓకే, నిన్న నేను హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాను, రైల్వే స్టేషన్కి వెళ్ళాను, కానీ నేను కొంచెం లేట్గా వెళ్ళాను. సో లేట్గా వెళ్ళడం వల్ల నేను ట్రైన్ మిస్ అయ్యాను. సో అప్పుడు నేను బస్సులో వెళ్ళవలసి వచ్చింది. ఓకే, ఇక్కడ బస్సులో వెళ్ళవలసి రావడం అనేది ట్రైన్ మిస్ అవ్వడం వల్ల జరిగింది. అంటే ట్రైన్ మిస్ అవ్వడం వల్ల నేను బస్సులో వెళ్ళవలసి వచ్చింది. యాక్చువల్గా నేను బస్సులో వెళ్ళడము అనేది నా ఇష్టం కాదు, నేను ట్రైన్లో వెళ్దాం అనుకున్నాను, కానీ ట్రైన్ మిస్ అవ్వడం వల్ల బస్సులో వెళ్ళవలసి వచ్చింది. ఓకే, సో సెకండ్ కేసు చూడండి. మై ఫ్రెండ్ వాజ్ బోర్న్ ఇన్ ఎ స్మాల్ విలేజ్. హీ వాంటెడ్ టు జాయిన్ అన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇన్ హిజ్ చైల్డ్హుడ్, బట్ there were no English medium schools in that village, so he had to join Telugu medium. ఓకే, మా ఫ్రెండ్ ఒక చిన్న విలేజ్లో పుట్టాడు. అతను తన చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అవుదామని అనుకున్నాడు, కానీ ఆ విలేజ్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేకపోవడం వల్ల తెలుగు మీడియంలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, యాక్చువల్గా తెలుగు మీడియంలో జాయిన్ అవ్వడం మా ఫ్రెండ్కి ఇష్టం కాదు, కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేకపోవడం వల్ల తప్పని పరిస్థితిలో తెలుగు మీడియంలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మన జనరల్గా నేను బస్సులో వెళ్ళవలసి వచ్చింది, అతను తెలుగు మీడియంలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది అంటే ఏదో ఒక కారణం వల్ల గతంలో ఏదైనా ఒక పని చెయ్యవలసి వచ్చింది అనే మీనింగ్లో మనం ఈ హ్యాడ్ టు అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. నేను వెళ్ళవలసి వచ్చింది అంటే ఐ హ్యాడ్ టు గో. దట్ మీన్స్ నేను వెళ్ళవలసి వచ్చింది అంటే వేరే ఏదో కారణం వల్ల నేను వెళ్ళవలసి వచ్చింది. సో సెంటెన్స్ అలా ఫామ్ అవ్వడానికి స్టార్టింగ్లో మనకి ఐ అంటే సబ్జెక్ట్ అనమాట. సో యూ క్యాన్ టేక్ ఎనీ సబ్జెక్ట్ లైక్ ఐ, వి, యూ, దే, హీ, షీ అండ్ ఇట్. ఓకే, సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ టు తీసుకోండి. సో హ్యాడ్ టు. ఓకే, హ్యాడ్ టు తర్వాత గో అంటే యూ కెన్ టేక్ ఎనీ వెర్బ్, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ V1. ఓకే, సో ఐ నేను, వి మనము లేదా మేము, యు మీరు, దే వారు, హీ అతను, షీ ఆమె, ఇట్ అది లేదా ఇది. సో ఐ హ్యాడ్ టు, వి హ్యాడ్ టు, you had to, they had to, he had to, she had to, it had to. Okay, he had to after you take first form of the verb V1. Okay, for example, I had to go అంటే నేను వెళ్ళవలసి వచ్చింది. We had to go మేము వెళ్ళవలసి వచ్చింది. You had to go మీరు వెళ్ళవలసి వచ్చింది. They had to go వారు వెళ్ళవలసి వచ్చింది. He had to go అతను వెళ్ళవలసి వచ్చింది. She had to go ఆమె వెళ్ళవలసి వచ్చింది. It had to go అది వెళ్ళవలసి వచ్చింది. ఓకే, సో ఇలా గతంలో ఏదైనా ఒక కారణం వల్ల ఒక పని చెయ్యవలసి వచ్చింది అనే మీనింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనము ఈ హ్యాడ్ టు అనేది యూస్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేద్దాము. ఇక్కడ ఉన్న స్టూడెంట్తో నేను ప్రాక్టీస్ చేస్తాను.
తను పైకి చెబుతున్నట్టుగా మీరు కూడా ఓరల్గా చెబుతూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, బికాజ్ ఓరల్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇవి చెప్పండి. సో నేను వెళ్ళవలసి వచ్చింది. I had to go. ఓకే, ఐ హ్యాడ్ టు గో. సే వన్స్ అగైన్. I had to go. నేను వెళ్ళవలసి వచ్చింది. I had to go. మేము వెళ్ళవలసి వచ్చింది. We had to go. మీరు వెళ్ళవలసి వచ్చింది. You had to go. వారు వెళ్ళవలసి వచ్చింది. They had to go. అతను వెళ్ళవలసి వచ్చింది. He had to go. ఆమె వెళ్ళవలసి వచ్చింది. She had to go. అది వెళ్ళవలసి వచ్చింది. It had to go. ఓకే, నేను క్లాస్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. I had to attend the class. మేము క్లాస్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. We had to attend the class. మీరు క్లాస్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. You had to attend the class. వారు క్లాస్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. They had to attend the class. అతను క్లాస్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. He had to attend the class. ఆమె క్లాస్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. She had to attend the class. సో మీరు కూడా ఈ విధంగా ఇన్వాల్వ్ అవుతూ ఓరల్గా పైకి చెబుతూ ప్రాక్టీస్ చేయండి, బికాజ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు లెటెస్ట్ ప్రాక్టీస్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. సో తను చెబుతున్నట్టుగా, స్టూడెంట్ చెబుతున్నట్టుగా మీరు కూడా పైకి చెప్పండి, అలా చెబుతూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో అలా ప్రాక్టీస్ ఇచ్చేటప్పుడు నేను వన్స్ అగైన్ 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 అంటాను, రిపీట్ చేస్తాను. మీరు కూడా అన్నిసార్లు రిపీట్ చేయండి, బికాజ్ రిపిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నేను నా స్టడీస్ డిస్కంటిన్యూ చేయవలసి వచ్చింది. I had to discontinue my studies. వన్స్ అగైన్ I had to discontinue my studies. అగైన్. I had to discontinue my studies. ఓకే, మేము 1 hour వెయిట్ చేయవలసి వచ్చింది. We had to wait for 1 hour. వన్స్ అగైన్. We had to wait for 1 hour. వన్స్ అగైన్. We had to wait for 1 hour. ఓకే, మీరు ఇక్కడికి ఎర్లీగా రావాల్సి వచ్చింది. You had to come here early. ఓకే, యూ హ్యాడ్ టు కమ్ హియర్ ఎర్లీ. సే వన్స్ అగైన్. You had to come here early. వన్స్ అగైన్. You had to come here early. వారు ఆ ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చింది. They had to vacate that house. దే హ్యాడ్ టు వెకేట్ దట్ హౌస్. సే వన్స్ అగైన్. They had to vacate that house. అతను 2000 రూపీస్ ఫైన్ పే చేయవలసి వచ్చింది. He had to pay a fine of 2000 rupees. ఓకే, హీ హ్యాడ్ టు పే ఎ ఫైన్ ఆఫ్ రూపీస్ 2000. ఓకే, రూపీస్ 2000 అనాలి. హీ హ్యాడ్ టు పే ఎ ఫైన్ ఆఫ్ రూపీస్ 2000. సే వన్స్ అగైన్. He had to pay a fine of rupees 2000. వన్స్ అగైన్. He had to pay a fine of rupees 2000. వెరీ గుడ్. ఆమె అతన్ని మ్యారేజ్ చేసుకోవలసి వచ్చింది. She had to marry him. షీ హ్యాడ్ టు మ్యారీ హిమ్. సే వన్స్ అగైన్. She had to marry him. మేము మా ఆశలు వదిలేసుకోవాల్సి వచ్చింది. We had to give up our hope. ఓకే, గివ్ అప్ అంటే వదిలేసుకోవడము. ఓకే, సో వీ హ్యాడ్ టు గివ్ అప్ అవర్ హోప్స్. సే వన్స్ అగైన్. We had to give up our hope. ఓకే, మా ఫ్రెండ్ హైదరాబాద్లో 3 days ఉండవలసి వచ్చింది. My friend had to stay in Hyderabad for 3 days. ఓకే, వన్స్ అగైన్. My friend had to stay in Hyderabad for 3 days. అగైన్. My friend had to stay in Hyderabad for 3 days. ఓకే, రవి తన నిర్ణయాన్ని మార్చుకోవలసి వచ్చింది. Ravi had to change his decision. రవి హ్యాడ్ టు చేంజ్ హిజ్ డెసిషన్. సే వన్స్ అగైన్. Ravi had to change his decision. లక్ష్మి చాలా హార్డ్ వర్క్ చేయవలసి వచ్చింది. Lakshmi had to do a lot of hard work. వన్స్ అగైన్. Lakshmi had to do a lot of hard work. ఓకే, నేను అతనితో అగ్రీ అవ్వాల్సి వచ్చింది. I had to agree with him. వన్స్ అగైన్. I had to agree with him. వన్స్ అగైన్. I had to agree with him. ఓకే, గవర్నమెంట్ చాలా ప్రాబ్లమ్స్తో డీల్ చేయవలసి వచ్చింది. Government had to deal with so many problems. వన్స్ అగైన్. Government had to deal with so many problems. ఓకే, స్టూడెంట్స్ ఎగ్జామ్ ఫీజు ఫైన్తో కట్టవలసి వచ్చింది. The students had to pay the exam fee with penalty. ఓకే, నీ వల్ల నేను డబ్బు పోగొట్టుకోవలసి వచ్చింది. I had to lose my money because you. ఓకే, బికాజ్ ఆఫ్ యూ అంటే ఐ హ్యాడ్ టు లూజ్ మై మనీ. LOSE లూజ్. ఓకే, లాస్ కాదు, LOSE లూజ్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఐ హ్యాడ్ టు లూజ్ మనీ బికాజ్ ఆఫ్ యూ. చెప్పండి మళ్ళీ. I had to lose my money because of you. వన్స్ అగైన్. I had to lose my money because of you. అతను తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేయవలసి వచ్చింది. He had to switch off his mobile. వన్స్ అగైన్. He had to switch off his mobile.
mobile. Once again. He had to switch off his mobile. He had to switch off his mobile. Okay, very good. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా, అంటే మనం గతంలో ఏదైనా ఒక పని చేయవలసి వచ్చింది అని చెప్పడానికి ఈ హ్యాడ్ టు అనేది యూజ్ చేస్తాము. ఓకే, బట్ సమ్టైమ్స్ వీ హ్యావ్ టు సే సమ్ నెగటివ్ మీనింగ్స్. అంటే ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ టు గో అంటే నేను వెళ్ళవలసి వచ్చింది. బట్ ఒక్కోసారి దీనికి ఆపోజిట్లో నేను వెళ్ళాల్సిన అవసరం రాలేదు అని చెప్పాలి. నేను వెళ్ళవలసిన అవసరం రాలేదు. అలా నెగటివ్ సెంటెన్స్ కావాలంటే వెరీ సింపుల్. ఇక్కడ హ్యాడ్ టు ఉంది కదా, ఈ హ్యాడ్ టు ప్లేస్లో డిడింట్ హ్యావ్ టు యూస్ చేయండి. ఓకే, సో డిడింట్ హ్యావ్ టు బట్ నాట్ హ్యాడ్ టు, డిడింట్ హ్యావ్ టు అంటే ఐ హ్యాడ్ టు గో అంటే నేను వెళ్ళవలసి వచ్చింది. ఐ డిడింట్ హ్యావ్ టు గో నేను వెళ్ళాల్సిన అవసరం రాలేదు. వీ హ్యాడ్ టు గో మేము వెళ్ళవలసి వచ్చింది. వీ డిడింట్ హ్యావ్ టు గో మేము వెళ్ళవలసిన అవసరం రాలేదు. అంటే ఇలా నెగిటివ్ మీనింగ్ కావాలంటే డిడింట్ హ్యావ్ టు అనేది యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇవి కొన్ని ప్రాక్టీస్ చేద్దాము. ఓకే, సో తను చెప్తున్నట్టుగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. చెప్పండి. నేను వెళ్ళవలసి వచ్చింది. I had to go. నేను వెళ్ళాల్సిన అవసరం రాలేదు. I don't have to go. ఓకే, డోంట్ కాదు, ఇది డిడింట్. ఓకే, ఐ డిడింట్ హ్యావ్ టు గో. చెప్పండి మళ్ళీ. I didn't have to go. వన్స్ అగైన్. నేను వెళ్ళవలసి వచ్చింది. I had to go. నేను వెళ్ళాల్సిన అవసరం రాలేదు. I didn't have to go. మేము వెళ్ళవలసి వచ్చింది. We had to go. మేము వెళ్ళాల్సిన అవసరం రాలేదు. We didn't have to go. మీరు వెళ్ళవలసి వచ్చింది. You had to go. మీరు వెళ్ళాల్సిన అవసరం రాలేదు. You didn't have to go. వారు వెళ్ళవలసి వచ్చింది. They had to go. వారు వెళ్ళవలసిన అవసరం రాలేదు. They didn't have to go. అతను వెళ్ళవలసి వచ్చింది. He had to go. అతను వెళ్ళవలసిన అవసరం రాలేదు. He didn't have to go. ఆమె వెళ్ళవలసి వచ్చింది. She had to go. ఆమె వెళ్ళవలసిన అవసరం రాలేదు. She didn't have to go. సో ఈ విధంగా ఇప్పుడు ఇంకొన్ని నెగటివ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాము. ఓకే, నేను అతనికి క్షమాపణ చెప్పవలసిన అవసరం రాలేదు. I didn't have to apologize to him. ఓకే, ఐ డిడెంట్ హ్యావ్ టు అపాలజైజ్ టు హిమ్. సే వన్స్ అగైన్. I didn't have to apologize to him. ఓకే, ఆమె తన మ్యారేజ్ తర్వాత తన స్టడీస్ డిస్కంటిన్యూ చేయాల్సిన అవసరం రాలేదు. She didn't have to discontinue her studies after her marriage. వెరీ గుడ్. వన్స్ అగైన్. She didn't have to discontinue her studies after her marriage. వన్స్ అగైన్. She didn't have to discontinue her studies after her marriage. ఓకే, మేము దీనికి రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన అవసరం రాలేదు. We didn't have to be responsible for it. ఓకే, వీ డిడెంట్ హ్యావ్ టు బీ అంటే ఉండడము. సో వీ డిడెంట్ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. సే వన్స్ అగైన్. We didn't have to be responsible for it. వన్స్ అగైన్. We didn't have to be responsible for it. అతను తన జాబ్కి రిజైన్ చేయాల్సిన అవసరం రాలేదు. He didn't have to resign his job. అగైన్. He didn't have to resign his job. ఓకే, మేము వారితో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం రాలేదు. We didn't have to compromise with them. వన్స్ అగైన్. We didn't have to compromise with them. అగైన్. We didn't have to compromise with them. ఓకే, నేను ఏ ప్రాబ్లము ఫేస్ చేయాల్సిన అవసరం రాలేదు. I didn't have to face any problem. వన్స్ అగైన్. I didn't have to face any problem. వన్స్ అగైన్. I didn't have to face any problem. ఓకే, మేము మనీ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం రాలేదు. We didn't have to struggle for money. వన్స్ అగైన్. We didn't have to struggle for money. We didn't have to struggle for money. Say once again. We didn't have to struggle for money. ఓకే, మా సిస్టర్ తన సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం రాలేదు. My sister didn't have to submit her studies. ఓకే, సర్టిఫికేట్స్. ఓకే, మై సిస్టర్ డిడెంట్ హ్యావ్ టు సబ్మిట్ హెర్ సర్టిఫికేట్స్. సే వన్స్ అగైన్. My sister didn't have to submit her certificates. మై సిస్టర్ డిడెంట్ హ్యావ్ టు సబ్మిట్ హెర్ సర్టిఫికేట్స్. ఓకే, వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. బికాజ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. The more you do practice, the more you will be able to speak English fluently and confidently. సో మీకు ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఎక్సర్సైజ్ అని 10 సెంటెన్సెస్ తెలుగులో ఇచ్చాను. యూ జస్ట్ ట్రై టు ట్రాన్స్లేట్ దెమ్ ఇంటూ ఇంగ్లీష్ బై యూజింగ్ హ్యాడ్ టు. అలా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే ఇమీడియట్గా ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై.
లేదా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఎటువంటి డౌట్ అడిగినా ఇమీడియట్గా నేను రిప్లై ఇస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్లాస్ హ్యాడ్ టు పార్ట్ 1. నెక్స్ట్ వీడియోలో హ్యాడ్ టు పార్ట్ 2లో హౌ టు ఆస్క్ క్వశ్చన్స్ బై యూజింగ్ హ్యాడ్ టు, ఈ హ్యాడ్ టు యూస్ చేసి క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలి అనేది ప్రాక్టీస్ చేద్దాము. సో మీకు ఈ వీడియో నచ్చితే please like and share with your friends so that they can also learn. And if you are watching our channel for the first time, please subscribe to our channel Nak's Way to Learn. Thank you so much for watching this video.